ఈరోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు లీలా గారు ఉన్నారు. ఆయనతో పాటు ఈరోజు సింహాచలం దేవస్థానంలో ఆయన దర్శనం ఎలాగైందో తెలుసుకుందాం. చెప్పండి లీలా గారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగిందండి. లాస్ట్ ఇయర్ ఫుల్గా ఫెయిల్యూర్ అయింది. లాస్ట్ ఇయర్ చాలామంది కూడా 1000 రూపీస్ 1500 రూపీస్ టికెట్లు తీసుకొని కూడా చాలామంది కొండ కిందనే ట్రాఫిక్ అంతరాయం వల్ల నిరుత్సాహపడి కిందనే ఉండిపోయి దర్శనం అవ్వకుండా ఉండిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు. కలెక్టర్ గారు మల్లికార్జున గారు చాలా ప్రత్యేక శ్రద్ధలతో జీవీఎంసీ వారు కలెక్టర్ వారు మొత్తం అంతా కూడా ప్రత్యేక నిఘాతో ఎక్కడికి అడుగున కూడా ఎక్కడ భక్తులకి ఇబ్బంది కలగకుండా వాలంటీర్సు మజ్జిగ ప్రసాదం పంపిణీ అన్నీ చక్కగా చేస్తూ చాలా బాగా దర్శనమైంది. 1000 రూపీస్ టికెట్ విఐపి టికెట్ గంటలో అయిపోతుందండి. ఫ్రీ దర్శనం కూడా 3 గంటలు 4 గంటల సమయంలోనే అవుతుంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కానీ ఎక్కడ జరగకుండా ఈసారి చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారు చాలా బాగా నిర్వహించారు. లాస్ట్ ఇయర్ జరిగిన తప్పులు పునరాగమనం కాకుండా ఈసారి చాలా చక్కగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఇది అభినందనీయమండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొంచెం అనుభవం ఉన్న అధికారులను పెట్టి ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఇదే విధంగా చేస్తారని కోరుకుంటున్నామండి.